హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు అయితే కనుక మనం చూడబోతున్నాం మీషో నుంచి కొన్ని పట్టు చీరల కలెక్షన్స్. వాటితో పాటుగా అయితే కనుక నేను తీసుకున్నటువంటి కొన్ని రెడీమేడ్ బ్లౌజెస్ అండి. సో చాలా బాగున్నాయి. టోటల్గా అయితే కనుక 10 ప్రోడక్ట్స్ని ఈ వీడియోలో అయితే కనుక మీకు నేను షేర్ చేయడానికి తీసుకొచ్చేసాను. 5 ఏమో పట్టు చీరలు, 4 ఏమో బ్లౌజులు. మరి 10ది ఏంటి అనుకుంటున్నారా? నేను కట్టుకున్న చీరేనండి. డోలాలో అయితే కనుక వచ్చింది. చాలా బాగుంది. పేస్టల్ కలర్ పైన ఆనియన్ పింక్ షేడ్, వైట్ కలర్ బాందిని, గోల్డ్ కలర్లో అయితే కనుక చక్కగా మనకి వీవింగ్ రిలేటెడ్గా వచ్చిన నేను కట్టుకున్న చీరే మన 10వ ప్రోడక్ట్. సైడ్లో పిక్చర్ యాడ్ చేశాను, ఒకసారి చూడవచ్చు మీరైతే కనుక. లింక్ వీటితో పాటు డిస్క్రిప్షన్లో 10 లింక్స్ క్లియర్గా ఉంటాయండి. ప్రజెంట్ అన్నీ కూడా స్టాక్లోనే ఉన్నాయి. చాలా హ్యాపీ. చాలా రోజుల తర్వాత ఒక్కటి కూడా రీసెంట్గా వచ్చిన వీడియోలు అన్నీ కూడా ఆల్మోస్ట్ ప్రోడక్ట్స్ అయితే కనుక స్టాక్ ఉంటున్నాయి. సో అసలు నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది అట్లా ఉంటే కనుక. ఎందుకంటే అది లేదంటే ఖచ్చితంగా లేనిదే మన వాళ్ళు అడుగుతారు, ఉన్నవన్నీ పక్కన పెడతారు. ఒక్కొక్కసారి బాగా డిమాండ్ ఉన్న ఐటెం ఖచ్చితంగా స్టాక్ అవుట్ అయిపోతుంది. నచ్చుతుంది కదా 100% మనకి. అది కూడా అడగడం కామన్, అది ఎవరికైనా నచ్చినప్పుడు. అలా ఒక్కొక్కసారి బాధ వేస్తుంది. తీరా మొత్తం వీడియో అయిపోయి పెట్టేసుకుని, వీడియో షెడ్యూల్ చేసేసుకుని, వీడియో తీయలేము, ఎడిట్ చేయలేము. పెద్ద హెడేక్ అండి అది బాబు. అందరూ అదే అడుగుతున్నప్పుడు బాధ అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఈ రీసెంట్గా చాలా హ్యాపీగా ఉన్నాను నేను. లింక్స్ అన్నీ ఉంటున్నాయి, చాలా హ్యాపీ. ఇవాళ కూడా అన్ని లింక్స్ మీకు 10 లింక్స్ కూడా క్లియర్గా ఇచ్చేస్తాను. ఇప్పుడు కూడా చూసుకున్నాను కూర్చునే ముందట. ఈ మధ్య కొంచెం చూసుకుంటున్నాను అలా కూడా, లేకపోతే తీసి పక్కన పెట్టేస్తున్నాను శారీ. ఎందుకు మళ్ళీ మన వల్ల అడిగించుకోవాలనేసి అట్లా కూడా. అండ్ చాలా హ్యాపీ. కామెంట్స్లో కూడా అయితే కనుక లైక్ ఎలా ఉంది ఏంటనే రివ్యూస్ని కూడా బాగా పెడుతున్నారు. దగ్గరగా ఉన్నానేమో మీకు అని అనిపిస్తుంది. మీరు నాకు చాలా దగ్గరగా ఉన్నారనే ఒక ఫీల్ నాకు ఇంకా కూడా హ్యాపీనెస్ని ఇస్తుంది. అండ్ ఇంకా డెలివరీ కాలేదండి బాస్కెట్స్. నేను కూడా వెయిటింగ్లో ఇట్లా పెట్టుకుని చూస్తున్నా. అండ్ నేను 4 బాస్కెట్లు పెట్టాను అనమాట. ఆ ప్యాకెట్లో 4 వస్తాయా రావా, 4 క్వాంటిటీకి నేను పే చేశాను కదా, అది ఖచ్చితంగా వచ్చినప్పుడు అన్నీ ఆళ్ళ ముందే ఓపెన్ చేసి 4 నెలలు చూసుకోవాలి. ఇలా నా రకరకాల ఆలోచనలు నేను ఆలోచిస్తూ అది కొరియర్ అని అనగానే, మీషో అని అనగానే ఇట్లా ఎదురు చూస్తున్నాను అనమాట నేను కూడా. వచ్చిందేమో అని. కానీ ఇంకా రాలేదండి నిజంగా. సో చూద్దాం, ఇవాళ రేపు మేబీ డెలివరీ అవుతుండొచ్చు. కొన్ని ఈవినింగ్కి డెలివరీలో ఉన్నాయి నాకు అయితే కనుక మెసేజెస్. ఇంకా ఒకవేళ వస్తే రేపు తప్పకుండా ఇవ్వడానికి రేపు వీడియోలో అయితే కనుక ట్రై చేస్తాను. ఈసారి మరి 15వ తారీఖు వచ్చినా కానీ ఇవ్వలేకపోయాను. మీకు తెలుసు ఫస్ట్ పార్ట్ అయితే నేను చాలా బిజీగా ఉన్నాను. సో సెకండ్ పార్ట్లో ఆర్డర్ పెట్టాను, ఇంకా నాకు రాలేదు. ఇది నిజం. ఓకే, ఇంకా అస్సలు లేట్ చేయకుండా 1 బై 1గా మనం ముచ్చట్లు ఆపేసి ఇంకైతే కనుక స్టార్ట్ చేద్దాము. ముచ్చట అంటే ఇంపార్టెంట్ ఉంది కాబట్టే చెప్పా ఇక్కడ. సో ఇదండి, గివ్ అవే డీటెయిల్స్ కూడా వచ్చేస్తున్నాయి. తొందరలోనే స్టార్ట్ చేసేసుకుందాం. ఫస్ట్ వన్ అయితే కనుక రెడీ టు వేర్ కాన్సెప్ట్లో ఈ చక్కని చికెన్ కర్రీ వర్క్ రిలేటెడ్ జార్జెట్ మెటీరియల్లో వచ్చిన మన కప్స్ వచ్చింది, లైనింగ్ వచ్చింది, బుట్ట స్లీవ్స్తో వచ్చినటువంటి బ్లౌజ్. చాలా బాగుంది. క్వాలిటీ మెటీరియల్ అండ్ సీక్వెన్స్ ప్యాటర్న్తో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. చాలా చక్కగా ఉంటుంది వేసుకుంటే. మీకు ఒకవేళ బేబీ పింక్ రిలేటెడ్గా కనుక బ్లౌజెస్ కోసం చూస్తుంటే మాత్రం హైలీ రికమెండెడ్. క్యూట్గా వచ్చింది బుట్ట స్లీవ్స్తో అయితే కనుక ప్యాటర్న్. సైజెస్ ఉన్నాయండి బ్లౌజులు అన్నింటిలో కూడా. నేను ఇవాళ పెట్టినవన్నీ కూడా 34 సైజు, 34, 32, 36, 38 ఉంటుంది. మీరు చూసుకోండి, దాన్ని బట్టి అయితే కనుక మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. లోపల సైడ్కి అయితే కనుక మనకు వచ్చేసి ఇది 1 ఇంచ్ వరకు ఇట్లాగా ఖర్చు అయితే కనుక వచ్చింది. 2 ఇంచ్ పైకి వెళ్ళే కొద్దిగా 1 ఇంచ్ అయింది. అది విత్ కప్స్తో అయితే కనుక ప్యాటర్న్ మనకి పేస్టల్స్ అండ్ డార్క్ రెండిట్లో కూడా ఇది మనకి అవైలబుల్గా ఉంది. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. బ్యాక్ ఓపెన్తో అయితే కనుక వచ్చిందండి. నెక్స్ట్ అయితే కనుక ఎల్లో కలర్, ఇది జిమ్మిచూ రిలేటెడ్ ఫ్యాబ్రిక్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు మనకి, దాంతో స్టిచ్చింగ్ అయితే కనుక చేసినటువంటి బ్లౌజ్ అండి. ఇది కూడా విత్ కప్స్, విత్ లైనింగ్, అలాగే బుట్టా స్లీవ్స్తో అయితే కనుక వచ్చిన ప్యాటర్న్. దీనిలో నేనైతే కనుక 2 కలర్స్ తీసుకున్నాను. నాకు 2 కూడా చాలా బాగా నచ్చాయి. సో చూడాలి, ఇదైతే కనుక నేను బ్లాక్ వేసుకుని చూడాలనుకుంటున్నాను. సో బాగుంటాయి, నాకు కరెక్ట్గా ఫిట్ అయిందంటే కనుక నేను నెక్స్ట్ వీడియోలో అయితే కనుక ఇది వేసుకుని తప్పకుండా ఒక శారీ కట్టుకుని నేను మీకు షేర్ చేస్తానండి. ఇదైతే కనుక మనకి ఎలాస్టిక్ ఫిట్టింగ్ రిలేటెడ్గా వచ్చాయి. అంటే సన్న లైన్స్ ఇలాంటివి వస్తున్నాయి కదా, అవి మనకేం పెద్దగా గుచ్చుకోవు, నొక్కుకుపోవండి. హ్యాపీగా అయితే కనుక వేసుకోవచ్చు. దీనిలో కూడా సైజెస్ అవైలబుల్. ఈ 2 కూడా యాక్చువల్గా సేమ్ ప్యాటర్న్స్, సేమ్ ఫ్యాబ్రిక్స్ అనమాట. జస్ట్ కలర్ మారిందంతే. దీనిలో కూడా సైజెస్ అవైలబుల్. కప్ వచ్చింది. లోపల అయితే కనుక సేమ్ ఇది కూడా మనకి 1 ఇంచ్ వరకు ఖర్చు వచ్చింది. ఇది కూడా మనకైతే కనుక బ్యాక్ ఓపెన్తో వచ్చినటువంటి బ్లౌజెస్ అండి. సో ట్రై చేయాలనుకుంటే కనుక ఒకసారి ఈ జిమిచూ ఫ్యాబ్రిక్ మీద కూడా ట్రై చేయొచ్చు. క్వాలిటీ షైన్ అంతా కూడా చాలా బాగుంది. నెక్స్ట్ అయితే కనుక అండి ఆర్గంజా మెటీరియల్ పైన ఇట్లాగా రఫుల్ స్లీవ్స్ చెప్తాము, లేకపోతే బెల్ స్లీవ్స్ లాగా చెప్తాం కదా, డబల్ లేయర్డ్. భలే క్యూట్గా ఉంది. వేసుకుంటే ఉంటుందండి. సైడ్లో పిక్ యాడ్ చేసాను చూడండి, నాకు అది చూడంగా నచ్చింది. ఇది కూడా అయితే కనుక చక్కగా ఫ్రీ సైజ్ మీద బ్యాక్ ఓపెన్తో విత్ కప్స్తో అయితే కనుక వచ్చిందండి. అడ్జస్ట్మెంట్కి షోల్డర్స్ అది జారిపోకుండా అన్నిటికీ కూడా డోరీస్ వచ్చేసాయి. ఇవాళ మనకి 4 బ్లౌజులకి వచ్చేసాయి.
ఇక్కడికైతే కనుక బ్లౌజుల సెక్షన్ క్లియర్ అయిపోయింది. ఇవి చాలా ఫాస్ట్గానే మీకు తెలుసు కదండి, బ్యాక్ ఓపెన్ తెలుసు, పాలిస్టరే వచ్చింది మెటీరియల్, అన్నిటికీ కప్ వచ్చాయి, అన్నిటికీ బ్యాక్ డోరీస్ వచ్చాయి. సో షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా నా శారీతో కలిపి ఇక్కడికి చాలా ఫాస్ట్గా ఒక 5 ప్రోడక్ట్స్ని అయితే కనుక మనం సక్సెస్ఫుల్గా క్లియర్ చేసేసుకున్నాము. బ్లౌజుల గురించి ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు అడగండి అండి, చెప్పేస్తాను. సైజెస్ అయితే అన్నీ ఉన్నాయి, మీరు మెజర్ చార్ట్ బట్టి పెట్టండి. లేదు కొంచెం ఫ్రీగానే ఉన్నా కానీ స్టిచ్చింగ్ చేయించుకుంటామంటే కనుక మీరు 34 నుంచి 36కి వెళ్ళండి, చూడండి కంఫర్ట్గా ఉంటే ఓకే, లేకపోతే రిటర్న్ ఎక్స్చేంజ్ పెట్టేసుకుని మళ్ళీ వేరే సైజ్ తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇదైతే కనుక నెక్స్ట్ శారీ అండి. ఈ పట్టు కాన్సెప్ట్లో అయితే కనుక వచ్చినటువంటి ఈ శారీ కూడా 2 సైడ్ ఈక్వల్ బార్డర్లో వచ్చేసింది. ఇదేంటంటే గోల్డ్ కలర్ అనేది దీనిపైన హైలైట్ అవుతుంది అనమాట. ఈ ఏదైతే ఈ బ్లూ షేడ్ వచ్చిందో దానికి ఇదైతే కనుక మనకి పళ్ళు అండి. ఇది నాట్ ఎగ్జాక్ట్ గోల్డ్, కొంచెం షేడ్ మీద ఉందన్నమాట. యాంటిక్ టైప్ ఆఫ్ షేడ్స్ ఉంటాయి కదా అండి, జరీలో అయితే కనుక వచ్చింది. పళ్ళు నుండి అయితే కనుక శారీ అనేది చూస్తున్నాము. లైట్ వెయిట్ కాన్సెప్ట్తో అయితే కనుక శారీ ఉందండి. సో ఇక్కడ నుంచి అయితే కనుక కాస్త స్లోగానే శారీ డీటెయిలింగ్ ఇచ్చేస్తాను, మీరు చూడవచ్చు. సో రెగ్యులర్ ఐటమ్ కాబట్టి కొంచెం స్పీడ్గా అక్కడికి ఫినిష్ చేసినా కానీ కట్టు చెంగు ఇదైతే కనుక మనకి బార్డర్తో వచ్చిన ఆ కట్టు చెంగు కంటిన్యూషన్లోనే మనకి బ్లౌజ్ ఉందండి. సో మీరైతే కనుక దీన్ని బట్టి కట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది ఓవరాల్గా శారీ అండి. సో ఇదైతే కనుక ఫ్యాన్సీ పట్టు గిఫ్టింగ్గానైనా, ఒకవేళ సింపుల్గా పట్టు లుక్లో కట్టుకోవాలనుకున్నా కానీ ఇలాంటివి బాగానే ఉంటాయి. సో ఇలా ఉంటుంది. అండర్ బడ్జెట్లో అయితే కనుక ఉంది, కలర్ కాంబినేషన్ బాగుంది. సో ఒకవేళ మీరు ఇలా వేసుకుంటాను అంటే కనుక ఇలా వేసుకోవచ్చు అండి. లేదు ఇలాంటి టైప్లో గోల్డ్ కూడా దొరుకుతుంది మనకి ఇట్లాంటి దాంట్లో, అలా కూడా మీరైతే వేసుకోవచ్చు. సో దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ కావాలంటే కుట్టించే వేసుకోండి, లేకపోతే కనుక మీరు ఇలా అదర్ కాంట్రాస్ట్ బ్లౌజెస్తో కూడా అయితే కనుక లుక్ అనేది స్టైల్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇవాళ నేను చూపించే కలెక్షన్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. దీనిలో కూడా కలర్స్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి. సో ఇదొక వీవింగ్ అండి, ఇదొక వీవింగ్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా మీకు కంప్లీట్ డిఫరెంట్గా అయితే కనుక ఉంది. క్లోజప్ లుక్ చేసుకోవచ్చు మీరు, కలర్స్ డిఫరెన్స్ అండి. అలాగే దానికి వచ్చినటువంటి ఈ ఆల్ ఓవర్ ఏదైతే మనకి వర్క్ వచ్చిందో అది కూడా కంప్లీట్గా అయితే కనుక డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు అయితే కనుక రెండింటిని ఓపెన్ చేసి చూద్దాము. సో మీకు ఏ కలర్ కావాలో చూడండి. దీనిలోనే ఇంకొకటి కూడా బ్లూ కూడా ఉందండి, అది ఇంకా రాలేదు, ఆర్డర్ పెట్టాను నేను అది కూడా. సో దీనిలో అన్నీ కూడా బాగున్నాయి. సెల్లర్ దగ్గర శారీస్ ఈ పట్టు కాన్సెప్ట్లో మీరు చూడవచ్చండి. సెల్ఫ్లో వచ్చేస్తుంది. సెల్ఫ్లో మనకైతే కనుక బ్లౌజ్ కూడా సెల్ఫే వస్తుందండి. సింపుల్గా గిఫ్టింగ్కి బాగుంటాయి, లెహంగాస్కి బాగుంటాయి, అన్నిటికీ వేలు పట్టు చీరలు అయితే కట్టి వాటిని నాశనం చేయలేం కదా అండి. ఇలాంటివి బెటర్ అనమాట. బ్రొకెట్ వచ్చింది, మీరు కావాలంటే మగ్గం వర్క్ లాంటివి కూడా వేసుకోవచ్చు, వీటితో ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చేయించుకోవచ్చు. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాలిడ్ సాఫ్ట్గా అయితే కనుక ఉంది. సో బడ్జెట్లో అయితే కనుక పట్టు చీరలు తీసుకోవాలంటే కనుక ఒక్కసారి ఇలా కూడా చూడండి, జస్ట్ వావ్ అనలా, అంత మంచి కలర్స్ పైన అయితే కనుక ఉన్నాయి. ఇవి మనకి కట్టుకుంటే కూడా క్లాస్ ఉంటుందండి, నీట్ లుక్ ఉంటుంది, హైలీ రికమెండెడ్. మంచి సీ గ్రీన్ చెప్తాం కదా, అలాంటి కలర్ కాంబినేషన్ పైన అయితే కనుక ఇది మనకి చాలా చక్కగా ఉంది, హైలీ రికమెండెడ్. అండ్ మీకు వీవింగ్ డీటెయిలింగ్ కూడా కొంచెం క్లోజప్ లుక్ చేస్తున్నాను. బార్డర్ డిజైన్ ప్యాటర్న్ అంతా కూడా ఒకసారి మీరు చూడొచ్చండి. డెఫినెట్గా ట్రై చేయండి, నచ్చింది అనుకుంటే మాత్రం. ఓవరాల్గా అయితే కనుక శారీ అంతా కూడా మనకి ఈ విధంగా వస్తుందండి, హైలీ రికమెండెడ్. శారీ కూడా పెద్దగా వచ్చింది, లెహెంగాస్కి కూడా చాలా చాలా ముద్దుగా ఉంటుంది కుట్టించుకుంటే కూడా. అండ్ సెల్ఫ్ కలర్లో బ్లౌజ్, సో సెల్ఫ్ ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతుంది కాబట్టి అలా కూడా మీరు చూడొచ్చండి. సో నా నుంచి అయితే మాత్రం నేను మీకు దీన్ని తప్పకుండా రికమెండ్ చేస్తాను, అస్సలు మిస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏ ఏజ్ వాళ్ళకైనా కానీ చక్కని సెమీ పట్టు చీర అండర్ బడ్జెట్లో అయితే కనుక వస్తుంది, చక్కగా కాంజీవరం బార్డర్స్ ప్యాటర్న్లో. అండ్ ఇది కూడానండి మెహందీ గ్రీన్ శారీ. సో ఇదైతే కనుక ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నటువంటి మెహందీ గ్రీన్ కదా, మెహందీ గ్రీన్లు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. సో దానిలోనే వచ్చే రస్ట్ ఆరెంజ్, కాపర్ కలర్ ఇప్పుడు ట్రెండింగ్ కలర్స్ అనమాట. సో ఇదొక కలర్ కాంబినేషన్ మీద తీసుకున్నాను. ఇది ఓవరాల్ అంతా కూడా సిల్వర్ అనేది హైలైట్ అవుతుంది, దానికి తగినట్టుగానే మనకి అయితే కనుక ఈ విధంగా మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు అయితే కనుక వస్తుందన్నమాట. ఇదైతే కనుక మనకి కంటిన్యూషన్ ఉందండి, బ్లౌజ్ అండ్ పళ్ళు బ్రోకెట్లోనే విత్ హెవీ బార్డర్తోనే మనకి శారీకి ఏదైతే వచ్చిందో దాంతోనే కంటిన్యూషన్గా అయితే కనుక మనకు వచ్చేస్తూ కంప్లీట్ లుక్ మీరు ఇక్కడ చూడొచ్చు, కంప్లీట్గా అయితే కనుక వచ్చిందండి. మీకు ఇంకా డీటెయిలింగ్ ఇచ్చేస్తా చూడండి. ఇదైతే కనుక మనకి 1 మీటర్ వరకు ఫ్రీగా కొలిచిపెట్టిన, ఇది మనకైతే ఇక్కడ వరకు బ్లౌజ్ వచ్చేసి, ఇదైతే కనుక పళ్ళు కింద, అందుకే ఇది చాలా పెద్దగా ఉంది కొలత. ఇక్కడ నుంచి అయితే కనుక మనకు వచ్చేసి శారీ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇదంతా కూడా శారీ ప్యాటర్న్ అండి. సో ఇది కూడా మీకు లెహంగాలకి అన్నిటికీ కూడా బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేసేయచ్చు. ఇదైతే కనుక కట్టు చెంగు పాయింట్ నుంచి కూడా మీకు అయితే కనుక చక్కగా ఈ వీవింగ్ అనేది వచ్చిందండి. బయట ప్రైస్తో పోల్చుకుంటే నిజంగా వర్త్ 100% అయితే కనుక మీకు ఇది ఎక్కడైనా కానీ 900, 800 ఎబోనే ఉంటాయి తప్ప లోపల అయితే ఉండవండి. మనకి 500 to 600 రేంజ్
ఇలా అయితే కనుక మనకి ఇవి దొరికిపోతున్నాయి సెమీ పట్టు శారీస్ అంతా కూడా మీషోలో. కాబట్టి హ్యాపీగా మీరు తీసేసుకోండి, నచ్చిందని అనుకుంటే కనుక మీకు ఇలా ఉంటుంది శారీ అనేది. మంచిగా మౌల్డ్ అవుతాయండి. కొంచెం ఏమన్నా మీకు ఒకవేళ బెండ్ అవ్వట్లేదేమో అని అనిపిస్తే అసలు అవుతుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఇదిగో చూడండి. కానీ ఉంది, డౌట్ ఉందనుకుంటే కొద్దిగా ప్రెస్ చేయండి ఐరన్ బాక్స్తోని. సో చక్కగా కూర్చుంటాయి మీకు బిళ్ళ మడతల్లాగా. కాబట్టి కట్టుకున్నా కానీ మీకు అయితే కనుక లాంగ్ రన్ పైన స్టాండర్డ్గా ఉంటాయి. పిన్స్ అది పెట్టేసుకుని ప్రెస్ చేసేసినామంటే ఇప్పుడు అంతా కూడా 1 minute ప్రెస్ చేసుకుని ముందే రెడీ చేసుకుని పెట్టుకుంటున్నారు చక్కగా. ఇలాంటివన్నీ కూడా హ్యాపీగా కట్టేసుకోవచ్చు మనం కూడా. ఇదైతే కనుక అండి దీంట్లో మీకు 2 varieties ఉన్నాయి. ఇంతకుముందు నేను మీకు షేర్ చేసినటువంటి శారీ వచ్చేసి కంప్లీట్ ప్యూర్ కాటన్ బేస్డ్ అది కూడా ఉంది. అఫ్ కోర్స్ ఇది కూడా ఇప్పుడైతే కనుక మనకి కాటన్ మెయింటైన్ చేయలేను అనుకున్న వాళ్ళకైతే కనుక వస్తున్నటువంటి శారీ. ఇట్లా 2 borders ఇప్పుడు రావడం బాగా ట్రెండ్ అయిపోయింది దీనిలోనే. ఇది కొంచెం సిల్క్ మిక్స్ మీద అయితే కనుక ఉందండి. సో కాటన్ అంటే కొంచెం మనకి ప్రైస్ దీనికన్నా కానీ కాస్త ఎక్కువగానే ఉంది. ఇది కొంచెం బడ్జెట్ రేంజ్లో ఇప్పుడు ట్రెండింగ్లో వస్తున్నటువంటి శారీ అని చెప్పొచ్చు. ఇదైతే కనుక మనకి శారీ పైన సైడ్ బార్డర్ రెడ్ కలర్ వచ్చేసి కిందేమో బ్లాక్ వచ్చేసింది. 2 lines కూడా మనకైతే కనుక విత్ గోల్డ్లో కలిపేసుకుని మొత్తం అంతా కూడా ఇలాగ చెక్స్ పార్ట్తో అయితే కనుక శారీ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఇట్లా ఉంటుందండి శారీ. ఈ లెంత్ కూడా చాలా పెచ్చుగా వచ్చింది. మీకు లెహంగాస్ కూడా బాగానే ఉంటుంది. కాస్త క్యాన్ లాంటివి పెట్టుకుని కుట్టించుకున్న లోపల క్యాన్ వేసుకున్నా కానీ చాలా చక్కగా మీకు నిలబడుతుందండి. ఇంకా కాటన్ కన్నా ఇదైతే కనుక అసలు మీకు మెయింటెనెన్స్తో బాధ లేదు, గంజి పెట్టే బాధ లేదు. సో హ్యాపీగా అయితే కనుక మీకు లో మెయింటెనెన్స్ పైన చక్కగా ఆ లుక్ ఇచ్చేలాగా శారీ వెళ్తుంది. రన్నింగ్లోనే స్టార్టింగ్ పాయింట్ మీరు బ్లౌజ్ కట్ చేసుకోండి, అక్కడే వచ్చేసిందండి కలిపి. ఇదైతే కనుక టాజిల్స్ విత్ పళ్ళుతో అయితే కనుక మనకి శారీ అయితే ఇలా ఎండ్ అవుతుంది. సో క్లాసీ లుక్ ఉంటుంది. ఇప్పుడు ట్రెండింగ్ ప్రకారంగా వచ్చినటువంటి చక్కగా లో మెయింటెనెన్స్లో మెయింటైన్ చేసుకోగలిగినటువంటి ఒక చక్కని ఇది ఒక శారీ అండి. ఇప్పుడు బాగా ట్రెండ్ ఇది. ఓకే, ఇదొక ప్యాటర్న్ తీసుకొచ్చాను మీషో నుంచి. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయండి, మీరు చూడొచ్చు. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ చూద్దాము. ఈ శారీ కూడా చాలా బాగుందండి. మంచి బ్లూ కలర్ కాంబినేషన్లోనే సేమ్ మనకైతే కనుక సిల్వర్ వీవింగ్ స్టైల్లో అయితే కనుక కనిపిస్తుంది. అండ్ ఇవైతే కనుక మామూలుగా మనకి నిజమైన పట్టు చీరలు అంటేనండి మనం ఈజీగా 8 to 10 నుంచి వెళ్ళిపోవాలి, 10K నుంచి. సో కాస్త బడ్జెట్లో వచ్చేసాయి కాబట్టి మనకైతే కనుక ఇవన్నీ సెమీ పట్టు చీరలు కాబట్టి సో మనకి బడ్జెట్లో వస్తున్నాయి. ఇవి కూడా గిఫ్టింగ్ రిలేటెడ్గా కానీ మీరు కట్టుకోవడానికి కానీ బాగానే ఉంటాయండి. సో శారీ మీకు బ్లౌజ్ విత్ బార్డర్ కట్ చెంగు నుంచి అయితే కనుక కాస్త ప్లెయిన్గా వచ్చేసి శారీ కంటిన్యూషన్ మనకి ఇలాగే వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఇలాగ నచ్చుతుంది అనుకుంటే కనుక ఇలా చూడండి. ఇదైతే కనుక శారీకి వచ్చినటువంటి పళ్ళుతో శారీ అయితే కనుక ఎండ్ అవుతుంది. కలర్ బాగుందండి, మంచి బ్లూ కలర్ ఇలా వస్తుంది. సో బ్లూ కలర్ అనగానే నాకు కామన్గా కూడా నచ్చుతుంది, కానీ నిజంగా కూడా బాగానే ఉంది అలా. సో మీరు అనుకుంటారు కదా బ్లూ అంటే కామన్గా నేను ఓటేసేస్తానని, కానీ ఇది కూడా బాగుందండి, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో మీరు చూడండి ఇవన్నీ కూడా, ఇందులోంచి మీకు ఏది నచ్చినా కానీ హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఇదైతే కనుక బ్యాక్ సైడ్ కాస్త థ్రెడ్స్ అయితే ఉన్నాయండి, కొంచెం కేర్ఫుల్గానే హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే మీకు మేబీ గాజులు లాంటివి ఏమైనా పట్టే ఛాన్సెస్ ఉంటాయి, స్టోన్స్ లాంటివి ఏమైనా ఉన్నా కానీ. అంటే స్టెప్స్ పెట్టేస్తే మేబీ కాకపోవచ్చు, కానీ ఎప్పుడైనా 1-2 సార్లు పడితే అదే పనిగా అయితే ఏం పట్టుకుని కూర్చోవు కదా అండి. మనం హ్యాండిల్ చేసే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది. క్లోజప్ లుక్లో కూడా ఒకసారి ఫ్యాబ్రిక్ క్వాలిటీ, డిజైన్ అంతా కూడా మీరు చూసుకోవచ్చు. ఆ వీవింగ్, ఆ ఫ్లవర్ డిజైన్ అంతా కూడా ఎలా వచ్చేసింది అనేసి అన్నీ కూడా చాలా క్లియర్గా మీకు అయితే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకేమైనా డౌట్ ఉందా డెఫినెట్గా నాకు అడిగేసేయండి, కామెంట్లో పెట్టేయండి. అండ్ తప్పకుండా గివ్ అవే రన్ అవుతుంది, నెక్స్ట్ మంత్ కూడా ఉంటుంది తప్పకుండా. అయితే కనుక నెక్స్ట్ మంత్ ఇంకా సూపర్ ఫాస్ట్గా ఉంటుంది చూడండి. ఈ మంత్ ఎక్స్పీరియన్స్ అయింది కదా, దీని లెసన్ నేర్చుకున్నాను కాబట్టి నెక్స్ట్ మంత్ మీకు ఫస్ట్లోనే అనౌన్స్ చేసేస్తాను, నో డౌట్ అందులో కూడా. సో ఇదైతే కనుక మన వీడియో అండి, నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, థ్యాంక్ యూ, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్.